ఉత్తరాంధ్రలోని ఓ నియోజకవర్గం నేతల తీరు జగన్కు తలనొప్పిగా మారిందా? ఆ నియోజకవర్గంలో 3 నేతలు 6 గ్రూపులుగా రాజకీయాల్ని రక్తి కట్టిస్తున్నారా? వైసీపీ అధికారం కోల్పోయి కష్టాల్లో ఉందని తెలిసి కూడా ఆ నేతలు తగ్గడం లేదా? సోషల్ మీడియా వేదికపై ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారా? ఈ సోషల్ మీడియా వార్తో ఆ నియోజకవర్గంలో వైసీపీ పరువు మరోసారి పోతుందా? ఇంతకీ ఈ గ్రూపుల పంచాయతీతో రగిలిపోతున్న ఆ నియోజకవర్గం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోయాక వైసీపీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఆ పార్టీ అధినేత జిల్లాల నేతలను వరుసగా కలుస్తూ నేతలు చేజారిపోకుండా భరోసా ఇస్తున్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా నేతలతోనూ అధినేత జగన్ సమావేశమయ్యారు. నేతలంతా కలిసి ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు. దాంతో అధినేత ముందు తలలూపిన నేతలు తమ తీరు మాత్రం మార్చుకోవడం లేదు. కొద్ది రోజుల క్రితమే టెక్కలి నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ తర్వాత టెక్కలిలో వైసీపీ పరువు పోయినంత పనైంది. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై భార్య వాణి పోరాటానికి దిగటం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. ఈ ఎపిసోడ్ లోకి దివ్యల మాధురి ఎంట్రీతో మొత్తం దువ్వాడ రాజకీయ భవిష్యత్తే తారుమారైంది. ఇక దువ్వెల మాధురి వ్యవహారం వెలుగు చూడటంతో పార్టీ హైకమాండ్ దువ్వాడను పక్కన పెట్టేసింది. దువ్వాడను టెక్కలి ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో పేరాడ తిలక్ కు టెక్కలి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన పేరాడ తిలక్ ఎంపీగా ఓటమి పాలయ్యారు. దాంతో టెక్కలి వైసీపీకి ఆయన పెద్ద దిక్కులా మారిపోయారు. ఇటీవల పార్టీ హైకమాండ్ రైతు సమస్యలపై ఆందోళనకు పిలుపునిచ్చింది. దాంతో పేరాడ తిలక్ అన్ని తానే చూసుకుంటున్నారు. దాంతో తిలక్ పై దువ్వాడ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు తాను ఇన్ఛార్జిగా వ్యవహరించిన టెక్కలిలో తిలక్ పెత్తనం ఏంటని ఆయన ప్రశ్నిస్తున్నారట. అయితే కొద్ది రోజులుగా దివ్యల మాధురితోనే కలిసి ఉంటున్న దువ్వాడ ఇప్పుడు ఆమెను రంగంలోకి దింపినట్టు తెలుస్తోంది. తాజాగా టెక్కలి పాలిటిక్స్ లోకి దివ్యల మాధురి ఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది. దువ్వాడకు మద్దతుగా దివ్యల మాధురి రాజకీయాల్ని ఓ రేంజ్ లో పండిస్తున్నారట. అటు సొంత పార్టీ లీడర్ పోరాడ తిలక్ ను కూడా టార్గెట్ చేసినట్టు తెలిసింది. ఇటీవల పేరాడను ఉద్దేశించి దివ్యల మాధురి సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు సంచలనంగా మారింది. వచ్చే ఎన్నికల్లో దమ్ముంటే తెచ్చుకో అసెంబ్లీ టికెట్, నీవు తెచ్చుకుంటే నేను వదిలేస్తా పాలిటిక్స్ అంటూ పోస్టు పెట్టడం హాట్ టాపిక్ అయింది. అంతేకాకుండా తిలక్ ను పరోక్షంగా టార్గెట్ చేసి వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్నారట. దాంతో ఫ్యాన్ పార్టీలో ఏం జరుగుతుందో తెలియక క్యాడర్ మొత్తం పరేషాన్ అవుతున్నట్టు తెలిసింది. మొత్తంగా పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో సొంత పార్టీలోనే ఈ లొల్లి ఏంటని క్యాడర్ ప్రశ్నిస్తోందట. ఇద్దరు నేతలు ఇలాగే కొట్టుకుంటూ వెళితే వచ్చే ఎన్నికల వరకు పార్టీలో ఎవరు ఉండరని హెచ్చరిస్తున్నారట. గతంలోనూ దువ్వాడ తీరుతో టెక్కలిలో పార్టీ పరువంతా పోయిందని అంటున్నారట. ఇప్పటికైనా పార్టీ హైకమాండ్ దువ్వాడ తిలక్ మధ్య ఆధిపత్య పోరుకు ఎండు కార్డు వేయాలని సూచిస్తున్నారట. మొత్తంగా టెక్కలి పాలిటిక్స్ కు వైసీపీ హైకమాండ్ ఎలా చెక్ పెడుతుందనేది ఆసక్తికరంగా మారింది.